హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనము ఈస్టర్న్ చాళుక్యాస్లో క్లాస్ 2లో ఉన్నాము. సో టోటల్ క్లాస్లో ఏన్షియంట్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రాలో 19th క్లాసు మన చాళుక్యుల గురించి మనం చూస్తూ ఉన్నాము. సో కైండ్లీ కీప్ ఫాలోయింగ్. సో మిగతా క్లాసెస్ అనేది ఒకసారి చూసుకోండి. సో దట్ ఇప్పుడు మీ క్లాసెస్ అనేది ఫ్లోలో ఉంటుంది, అలాగే ఈజీగా అర్థమయ్యే విధంగా కూడా ఉంటుంది క్లియర్గా. సో అలాగే మీకు సబ్జెక్ట్ అనేది అర్థమయ్యే విధంగా ఫ్లో చార్ట్ పద్ధతిలో ఉన్నాం. లాస్ట్ క్లాస్లో వచ్చేసి పులకేసిన్ 2 వరకు చూసాము. తర్వాత ఏంటంటే ఇప్పుడు చాళుక్యుల గురించి ఈ క్లాస్లో మీరు తెలుసుకునేది ఏంటంటే ఈ వెస్టర్న్ చాళుక్యాస్ నుంచి ఈస్టర్న్ చాళుక్యాస్ సపరేట్ అయ్యాయని మనకు తెలుసు. కానీ ఎందుకు సపరేట్ అయ్యింది, ఎలా సపరేట్ అయింది అనే స్టోరీ ఒక బ్రీఫ్ వ్యూ అనేది చెప్పాను. ఇప్పుడు డీటెయిల్గా ఈ చాళుక్యులు, తూర్పు చాళుక్యులు వెస్టర్న్ చాళుక్యాస్ నుంచి ఎలా సపరేట్ అయ్యారు అనే టాపిక్ అనేది మనము తెలుసుకోబోతున్నాం అనమాట. సో దానికంటే ముందు మరింత డెప్త్గా వచ్చేసి చాళుక్యాస్ గురించి అర్థం చేసుకోవాలి. ఈ బాదామి చాళుక్యాస్ గురించి మీకు తెలిసిందే. పులకేసిన్ 1, కీర్తివర్మన్, మంగళేశ, తర్వాత పులకేసిన్ 2 వస్తారు. ఈ పులకేసిన్ 2 సమయంలోనే ఏంటంటే తూర్పు భాగాన్ని ఏదైతే మన ఆంధ్ర వెంగి ప్రాంతాన్ని అతను ఆక్రమణ చేసి అక్కడ ఏంటంటే మనకి కుబ్జ విష్ణువర్ధనాన్ని, సో కేవీ అని రాద్దాము, కుబ్జ విష్ణువర్ధనాన్ని వచ్చేసి ఈ విల్ మేక్ హిమ్ యాజ్ అ కింగ్ అనమాట. సో అదే యువరాజుగా ఉంటాడు. సో అక్కడి నుంచి అంటే తను రాజ్యాన్ని పరిపాలించడం వెంగి చాళుక్యులు అనేది ఏర్పడతారనమాట. అలాగే ఏంటంటే సబార్డినేట్గా వచ్చేసి ఈ యొక్క బాదామి చాళుక్యుల పరిపాలన అనేది ఆ వాటాపి నుంచి కూడా జరుగుతూ వస్తుంది. కాకపోతే కీర్తివర్మన్ 2 సమయంలో వచ్చేసి దంటి దుర్గ రాష్ట్రకూట యొక్క ఎంపైర్ అయిన దంటి దుర్గ వచ్చేసి కీర్తివర్మన్ 2ను ఓడించి చివరికి ఏంటంటే హీ విల్ ఎస్టాబ్లిష్ ద రాష్ట్రకూట కింగ్డమ్. సో ఇది వాటాపి చాళుక్యుల యొక్క ఎండ్ అనమాట. ఎందుకంటే మనం మిగతా వాళ్ళ గురించి చదవట్లేదు, జస్ట్ మనకి తూర్పు చాళుక్యుల గురించి సబ్జెక్ట్ కాబట్టి వాటి గురించి ఐడియా. పులకేసిన్ 2 తర్వాత ఇన్సిగ్నిఫికెంట్ రూలర్స్ కొంతమంది వస్తారు. తర్వాత ఏంటి కీర్తివర్మన్ 2 టైంలో ఈ రాష్ట్రకూట ఎంపైర్ అయిన దంటి దుర్గ వచ్చేసి ఆ ప్రాంతీయులను ఓడించి హీ విల్ టేక్ ద కింగ్డమ్ అనమాట. సో అదేవిధంగా తీసుకున్నాము అంటే మనకి చాళుక్యులకి ముందు ఆ భాగంలో ఈ వెస్టర్న్ రీజియన్స్లో ఎవరున్నారు అంటే కడంబాస్ అనేది గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. చాళుక్యుల తర్వాత వచ్చిన రాజ్యం ఏంటి డెక్కన్లో ఇదే అంటే దట్ ఈస్ అవర్ రాష్ట్రకూటాస్. సో ఈ పాయింట్, 2 పాయింట్లు మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మీకు ఒక విషయాన్ని మీకు ఫ్లోలో ఒక క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ బాదామి చాళుక్యులు ఏర్పడ్డారు. పులకేసిన్ 1 ఫస్ట్ రూలర్ ఆఫ్ బాదామి చాళుక్యాస్. తర్వాత కీర్తివర్మన్ 1 అంటే పులకేసిన్ 1 యొక్క కొడుకులు కీర్తివర్మన్ 1 అండ్ మంగళేశ. కీర్తివర్మన్ 1 పెద్ద కొడుకు కాబట్టి తను రాజ్యాన్ని పరిపాలించాడు. తన తర్వాత వచ్చేసి వాళ్ళ కొడుకు ఈ పులకేసిన్ 2 వచ్చేసి చిన్నపిల్లవాడు, మైనర్ కాబట్టి మంగళేశ వచ్చేసి పరిపాలించడం స్టార్ట్ చేశాడు. తర్వాత పులకేసిన్ 2 మంగళేశ దగ్గర నుంచి రాజ్యాన్ని చేజిక్కించుకొని చాలా స్ట్రాంగ్గా వచ్చేసి రాజ్యాన్ని పరిపాలిస్తాడు. ఈ పులకేసిన్ 2 ఉన్న సమయంలోనే ఏంటంటే చాలా సీనరీస్ జరుగుతాయి. అందులో ఒకటి ఏంటంటే ఈ వెంగి చాళుక్యులు ఏర్పడతారు. ఈ కుబ్జ విష్ణువర్ధన వచ్చేసి ఈ యొక్క వెంగి ప్రాంతానికి అడ్మినిస్ట్రేటర్గా అపాయింట్ చేసి హీ విల్ గెట్ ద ఫ్రీడమ్ అంట. సో అదేవిధంగా ఇక్కడ చూడండి విక్రమాదిత్య 2 ఇంకో ఇంపార్టెంట్ పర్సన్. కీర్తివర్మన్ సమయంలోనే ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నారు. రాష్ట్రకూట డైనస్టీ కూడా స్టార్ట్ అవుతుంది మన్యకట నుంచి. దంటివర్మ రాష్ట్రకూట యొక్క ఫౌండరు, అతను ఈ యొక్క కీర్తివర్మను ఓడించి ఈ యొక్క రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఒకవైపు రాష్ట్రకూటాస్. అలాగే కొంతకాలం వరకు ఈ యొక్క పులకేశినికి ఇంకొక సంతతి, అది ఎవరో ప్రిన్సెస్ కానీ ఎవరో తెలియదు, అది ఒక అన్నోన్ అది. సో అక్కడి నుంచి వాళ్ళ క్లాన్ నుంచి వచ్చిన వాళ్ళు తైలప. సో తైలప, తర్వాత భీమరాజా, అయ్యన, విక్రమాదిత్య 6 వీళ్ళంతా ఎవరు? వీళ్ళంతా కూడా ఏంటంటే కళ్యాణి చాళుక్యాస్, వెస్టర్న్ చాళుక్యాస్, కళ్యాణి చాళుక్యాస్ ఏర్పడి అక్కడ వాళ్ళ యొక్క రాజ్యం అనేది కొనసాగుతూ వస్తుంది. ఇది మనము ఈ యొక్క చాళుక్యుల గురించి స్టోరీ. సో అక్కడి నుంచి కూడా ఫర్దర్గా ఈ యొక్క కళ్యాణి చాళుక్యాస్ ఉన్నప్పుడే కాకతీయులు వస్తారు, హొయసలాస్ వస్తారు, యాదవ డైనస్టీ వస్తారు. ఇవన్నీ కూడా వాళ్ళతో క్లాషెస్ ఉంటున్న డైనస్టీస్ అనమాట. ఇది ఇమేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎలా ఏం జరిగింది అనేసి. అలాగే మనకి తూర్పు చాళుక్యుల గురించి మనకి దొరికిన ఎవిడెన్సెస్ ఏంటంటే కంటెంపరీ రాజుల నుంచి, నాట్ ఓన్లీ తూర్పు చాళుక్య రాజుల దగ్గర నుంచి మాత్రమే కాకుండా వేరే ఇతర రాజుల దగ్గర నుంచి కూడా మనకి చాలా ఇన్స్క్రిప్షన్స్ దొరికింది. అందులో ముఖ్యంగా ఏంటి షట్లూరు కాపర్ ఇన్స్క్రిప్షన్స్ అనేది విజయాదిత్య 3 టైంలో వచ్చేసి చాలా వరకు ఏంటంటే జీనియాలజీ అంటే ఏంటి, ముఖ్యంగా ఏంటంటే ఎవరి తర్వాత ఏ రాజు తర్వాత ఏ రాజు అనే ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి హెల్ప్ఫుల్గా ఉండింది. తర్వాత తిమ్మాపురం ఇన్స్క్రిప్షన్ వచ్చేసి విష్ణువర్ధన్ సమయంలో అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే సతారా. సో ఇక్కడ ఇంకో విషయం, తిమ్మాపురం అనేది ఏంటంటే చాలా వరకు ఏంటంటే ఆ టైంలో వచ్చేసి ఆల్రెడీ వచ్చేసి అప్పుడప్పుడే ఏంటంటే మన యొక్క ఈస్టర్న్ చాళుక్యాస్ అనేది ఎస్టాబ్లిషింగ్ టైం, అది కాంటెంపరీ అంటే వీళ్ళిద్దరి యొక్క ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ మనకి లభిస్తుంది. తర్వాత ఏంటంటే సతారా అండ్ చీపురోపల్లి ఇన్స్క్రిప్షన్లో కూడా ఏంటంటే మనకి దాని గురించి నేను మళ్ళీ వివరిస్తాను, ఎందుకంటే ఈ క్లాస్లోనే దాని గురించి టాపిక్ ఉంది కాబట్టి అక్కడ మీరు తెలుసుకుంటారు.
తర్వాత వెంగీపూర్ ఇన్స్క్రిప్షన్ వచ్చేసి జైసింగ్ గారిది, బెజవాడ ఇన్స్క్రిప్షన్ భీమా 1 రాజుది, అలాగే బ్రిటిష్ మ్యూజియం అమ్మ 2 నుంచి, మచిలీపట్నం గుంటూరు ఇన్స్క్రిప్షన్ విజయాదిత్య 3 నుంచి, అలాగే మైలపూండి అలాగే ధర్మవరం అమ్మ 2 రూలర్స్ దగ్గర నుంచి, తర్వాత అంటే మంగల్లు ఇన్స్క్రిప్షన్ ఆఫ్ పల్లవ రూలర్స్ కూడా అదే సమయంలో పరిపాలించారు కాబట్టి పల్లవ రూలర్స్ దగ్గర నుంచి, అలాగే చాళుక్యులు నార్త్లో కలచూరి డైనెస్టీ ఉంది వాళ్ళ ఇన్స్క్రిప్షన్స్ నుంచి, తర్వాత చాళుక్యులను ఓడించి రాష్ట్రకూటాస్ వచ్చారు కదా, సో వాళ్ళ దగ్గర నుంచి, వీళ్ళందరి దగ్గర నుంచి కూడా ఏంటంటే మనకి తూర్పు చాళుక్యులు ఉన్నారు, సర్వైవ్ అయ్యారు, తర్వాత ఒక రాజ్యం చిరస్థాయిగా ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించింది అనేది మనకి ఎవిడెన్స్గానే దొరికింది. సరే స్పీడ్గా వెళ్ళిపోయారు, మనకి ఏమైనా గుర్తుంటుందా కష్టమా అంటే ఇక్కడ నుంచి మీరు వరి అవ్వాల్సిన అవసరం. ఈ టాపిక్ అనేది మీకు అక్కడక్కడ ఏంటంటే ప్రతి రాజు గురించి నేను సపరేట్గా రూలర్స్ అనే చాప్టర్ చెప్పాను. ఆ రూలర్స్ అనే చాప్టర్లో మీకు ప్రతి పాయింట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఇక్కడ ఒక నేమ్ అంటే ఈ సీక్వెన్స్ నోట్స్లో ఉండాలి కాబట్టి దీన్ని ఇంక్లూడ్ చేశాను. మళ్ళీ సపరేట్గా వచ్చేసి ఆ రాజు దగ్గర ఆ రాజు పరిపాలన సమయంలో అనేది ఉంటుందన్నమాట. అన్నిటికన్నా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే దిస్ పర్సన్ అండి. ఎందుకంటే ఈ పర్సన్ గురించి నేను సపరేట్ క్లాసే తీసుకున్నాను కుబ్జ విష్ణువర్ధన టాపిక్ చెప్పేటప్పుడు. ఎందుకంటే ఆ టాపిక్ నేను సపరేట్ చేస్తున్నాను మిగతా రూలర్స్ దగ్గర నుంచి. ఎందుకంటే హీ హ్యాస్ అ వెరీ 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 డెప్త్ అనాలిసిస్ అనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్న వ్యక్తినే హ్యూట్ సాంగ్ అంటారు. ఈ లిటరరీ సోర్సెస్ ఇప్పుడు ఈ తూర్పు చాళుక్యులు ఉన్నారు అనేదానికి మనకి రాతపూర్వకంగా దొరికిన ఎవిడెన్సెస్ ఏంటి అని చూస్తున్నప్పుడు అక్కడ దొరికిన దాంట్లో ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే ఇక్కడ చూస్తున్నారు చూసారా. సో ఇతనే మనకి హ్యూన్ సాంగ్. ఇతను చైనా నుంచి కూడా ఒక పిల్గ్రిమ్గా ఒక యాత్రికుడుగా అనేది ప్రయాణిస్తూ ఇండియాలో పలు భాగాలకి వెళుతూ అక్కడున్న రాజ్యాల గురించి అక్కడున్న బుద్ధిజం గురించి ఎక్కువగా చదవడం కోసం వచ్చిన వ్యక్తి హ్యూన్ సాంగ్ చైనా నుంచి వస్తారనమాట. సో ఇతను నలంద యూనివర్సిటీలో చదువుకుంటారండి. యాక్చువల్గా నలంద యూనివర్సిటీలో ఇతను చదువుకుంటున్నప్పుడు ఇంకొక అతను బోధిసత్వ ఉంటారు. సో అతను వచ్చేసి ఇతని యొక్క ఫ్రెండ్, అతను వచ్చేసి కంచిలో పుట్టి ఉంటాడు అనమాట. సో అప్పుడు అతను చెప్తాడు మా కంచిలో కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా అద్భుతంగా ఉంది, మా సౌత్ ఇండియాలో కూడా అక్కడ ఎడ్యుకేషన్ కానీ లెర్నింగ్ కానీ చాలా అద్భుతంగా చెప్తారు. సో అవన్నీ ఇతను తెలుసుకోవడం కోసం అలా ప్రయాణిస్తూ వస్తాడు. అతనికి ప్రయాణానికి అనుకూలంగా, ఎండకు అనుకూలంగా, వర్షానికి అనుకూలంగా లాంటి గొడుగు, అలాగే తను ఎప్పుడు పుస్తకాలు ఇవన్నీ రచనలు తీసుకుంటారు కదా, సో అతను వాటిని ఈ యొక్క బ్యాగ్లో క్యారీ చేస్తూ ఉంటారు. అలాగే ఒక దీపంని క్యారీ చేసుకుంటూ అలాగే అంటే ముందుకు వెళ్తూ ఉంటాడు. దిస్ ఇస్ ద పర్సన్ అంట. ఇది లిటరలీ ఇదే రూపంలో ఆ 7వ శతాబ్దంలో వచ్చేసి ఇండియాలో పలు భాగాలకి ట్రావెల్ చేసిన వ్యక్తి ఇతను. ఇతని యొక్క రిటర్న్ డేటాలో నాట్ ఓన్లీ ఈ యొక్క మన ఈస్టర్న్ చాళుక్యస్ హ్యూన్ సాంగ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే నాట్ ఓన్లీ మనకి చిన్న చిన్న రూలర్స్ మాత్రమే కాదు, ప్రతి ఒక్కటి కూడా ఆ సమయంలో జరిగిన పారంపర్యం, మన కల్చర్, భారతదేశం యొక్క పరిస్థితులు అన్నీ కూడా అద్భుతంగా డాక్యుమెంట్ చేసిన వ్యక్తే హ్యూన్ సాంగ్ అనమాట. సో అందుకనే కొంతమంది ఫారిన్ ట్రావెలర్స్ అనేవాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళు తీసుకుంటున్న డేటా ఉంటుంది చూసారా, అవి చాలా వరకు మన చరిత్రను ఈ రోజుకి కూడా నిలబెట్టడానికి ఒక ముఖ్యమైన కారణంగా అనేది ఉందన్నమాట. సో 600 నుంచి కూడా 664 ఆ మధ్య కాలంలో అతను జీవించాడు. 7వ శతాబ్దంలో చాలా వరకు మన భారతదేశంలో పలు ప్రాంతాల్లో అతను ట్రావెల్ అవుతున్నాడు. సియూకి అని కూడా అంటారు. అలాగే ఏంటి అతను రచించిన రచనని రికార్డ్ ఆఫ్ వెస్టర్న్ కంట్రీస్ అని అంటారు. సో తను ట్రావెల్ చేసిన ప్రతి ఒక్క విషయాన్ని, ప్రతి ఒక్క అంశాన్ని, కానీ ఎక్కువగా ఏంటంటే అన్నీ కూడా బుద్ధిజం పర్స్పెక్టివ్లో కానీ డాక్యుమెంటేషన్ చేస్తాడు. అందువలన ఏంటంటే కొన్ని రాజు గొప్పతనాలు కాకుండా ఆ బుద్ధిజం వాటికి రిలేటెడ్గా అలాగే సమాజం రిలేటెడ్గా కంటెంట్స్ అనేది ఎక్కువగా మనకు ఉంటుంది డ్యూరింగ్ హిస్ టైం. అలాగే అంటే అవంతి సుందరి కథసార ద స్టోరీ ఆఫ్ ఎ బ్యూటిఫుల్ లేడీ ఫ్రమ్ అవంతి, ఇదేంటంటే డంటిన్ గారు రచిస్తారు. సో అందులో ఏంటంటే విష్ణువర్ధన్ అండ్ హిస్ కాంటెంపరీ పల్లవ రూలర్స్. సో అంటే ఆ సమయంలో ఉంటున్న ఈ యొక్క పల్లవ రూలర్స్ కానీ విష్ణువర్ధన్ అంటే మనకి కుబ్జ విష్ణువర్ధన్ ఎవరైతే ఉన్నారో అతని గురించి, పల్లవ రూలర్స్ గురించి, అదే సమయంలో ఉన్న గంగా డైనెస్టీ గురించి, వాళ్ళందరి గురించి కూడా వివరణ అనేది ఇచ్చున్నారు. సో అవంతి సుందరి కథసార అనే ఒక పుస్తకంలో డంటిన్ రాసింది. అందులో కూడా ఏంటంటే క్లియర్గా వచ్చేసి ఆ సమయంలో నివసించిన ఆ రాజుల గురించి చెప్పడం వలన ఏంటంటే మనకి ఈ యొక్క కుబ్జ విష్ణువర్ధన్ గురించి, మనకి ఫస్ట్ రూలర్ ఆఫ్ ఈస్టర్న్ గంగా డైనెస్టీ, అలాగే తూర్పు చాళుక్యులు ఎలా ఉన్నారు ఏంటి అనే డేటా అనేది మనకి దొరికిందనమాట. అలాగే దాశకుమార చరిత, ఇది ఏంటంటే 10 యంగ్ మెన్ గురించి, ఇది కూడా దంటిన్ గారు రాసింది. అప్పుడు కూడా కళింగ స్టేట్ గురించి, వెంగి స్టేట్ గురించి వాటి గురించి ఇచ్చినారు. తర్వాత విక్రమార్జున అభ్యుదయ కావ్య, ఇది కూడా అంటే విక్రమార్జున విజయ అంటారు. పంపా గారు రచించింది 10వ శతాబ్దంలో, అంటే లేటర్ టైంలో రాసిన రచన ఇది జైన్ యొక్క కవియే. ఈ యొక్క పంపా అనే వ్యక్తి వచ్చేసింది జైన్ లాంగ్వేజెస్లోను, అలాగే జైన్ మతంలోను ఆ జైన్ టెక్స్ట్ కానీ జైన్ లిటరేచర్ కానీ వాటికి ఎంతో హెల్ప్ చేస్తాడు. అలాగే కన్నడ లిటరేచర్ కూడా ఈ పంపా అనే వ్యక్తి మనం ఎలాగైతే నన్నయ్య, తిక్కన్న ఇలా గుర్తుపెట్టుకుంటుంటామో అలాగే కర్ణాటకలో ఈ పంపా అనే వ్యక్తి వెరీ 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 సిగ్నిఫికెంట్
పోయెట్ అనమాట. సో అలాగే అతని యొక్క ఎపిక్స్ ఇవన్నింటిలో కూడా ఏంటంటే చాలా వరకు క్లియర్గా రాష్ట్రకూటాస్కి, వెంగి డైనెస్టీకి, అంటే ఈ యొక్క ఆ సమయంలో చాళుక్యులు, వెస్టర్న్ చాళుక్యులు సబ్సైడ్ అయిపోయి ఈ మనం చూస్తున్న రాష్ట్రకూటస్ వస్తారు కదా, వాళ్ళకి వెంగి చాళుక్యులకి మధ్య జరుగుతున్న సంఘర్షణ ఏదైతే ఉంటుందో దాని గురించి అద్భుతంగా అనేది చెప్పున్నాను అనమాట. ఇవన్నీ ఏంటి ఎవిడెన్సెస్, లిటరరీ ఎవిడెన్సెస్ అవన్నీ కూడా. సో ఇవన్నీ ఏంటి మనకి ఈ యొక్క ఈస్టర్న్ చాళుక్యుల గురించి తెలుసుకోవడానికి కారణం. ఇలాంటి ఒక డైనస్టీ సర్వైవ్ అయింది, చిరకాలం ఒక 500 సంవత్సరాలు అద్భుతంగా ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించింది అనేది మనకు తెలిసిందనమాట. ఇప్పుడు అసలు స్టోరీకి వచ్చామంటే ఈ వీడియో యొక్క మెయిన్ ఇంటెన్షనే ఇదేనండి. ఈ యొక్క వెస్టర్న్ చాళుక్యులు నుంచి కూడా ఈస్టర్న్ చాళుక్యులు ఎందుకు విడిపోయారు, తూర్పు చాళుక్యులు అలాగే వెస్టర్న్ చాళుక్యులు ఎందుకు విడిపోయారు, ఆ విడిపోవడం అనేది ఎలా జరిగింది, అవి మనకి డేటా పరంగా ఎలా అథెంటికేట్ అయిందనేది మనం చూసుకుందాం. పులకేశిన్ II రాజుగా ఉన్నారు. ఇది ఒక్కొక్క సీన్ వైజ్ అనమాట. సో ఇది ఒక్కొక్క సీన్ వైజ్ ఏమేమి జరిగింది. ఇక్కడ పులకేశిన్ II మన వెంగి ప్రాంతాన్ని దాడి చేశాడు అనే దానికి డేటా ఎక్కడి నుంచి వచ్చిందంటే మరుతూరు ఇన్స్క్రిప్షన్. ఈ మరుతూరు ఇన్స్క్రిప్షన్లు అంటే క్లియర్గా వచ్చేసి సీజర్ ఆఫ్ పిస్తాపుర. ఈ పిస్తాపుర భాగం ఏదైతే ఉంటుందో ఆ రాజ్యంలో ఉంటున్న రాజులను ఇతను దాడి చేసి దాన్ని కబ్జా చేసుకున్నాడు అనే ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఈ యొక్క మరుతూరు ఇన్స్క్రిప్షన్లో క్లియర్గా అనేది చెప్పడం జరిగిందనమాట. అలాగే ఇందులో ఏంటంటే తీర ప్రాంతంలో అంటే ఈ యొక్క మన పులకేశిన్ II వచ్చేసి ఈస్టర్న్ కోస్టల్ రీజియన్ అంతా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ అంటే నెల్లూరు, గుంటూరు, అలాగే మన వైజాగ్, శ్రీకాకుళం, ఈ ప్రాంతాలన్నింటినీ కూడా ఏంటంటే ఒక్కసారిగా ఏంటంటే దండయాత్ర తీసుకొని అతను అటాక్ చేస్తూ వచ్చాడు. అలాగే విష్ణుకుండిన్స్ని తను చేజిక్కించుకున్నాడు. తర్వాత దుర్జయ రాజుని, ఇక్కడ దుర్జయాస్ అనేవాళ్ళు అంటే పిస్తాపుర అంటే మన పితాపురం ఏదైతే ఉందో, అవునా. సో పితాపురం అంటే ముందంటే ఎంతమందికి తెలియదు, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి అందరికీ తెలిసి ఉంటుంది. కారణం ఏంటో మీకు కూడా తెలుసు. ఈ యొక్క దుర్జయ, సో చూడండి, ఈ దుర్జయాస్ అనే ఒక కింగ్డమ్ వచ్చేసి ఈ యొక్క పిస్తాపుర ప్రాంతాన్ని పరిపాలిస్తూ వచ్చారనమాట. ఆ ప్రాంతాన్ని కూడా ఏంటంటే మన యొక్క పులకేశిన్ II వచ్చేసి చేజిక్కించుకున్నాడు. చేజిక్కించుకున్న తర్వాత ఇక్కడ ఒక కన్ఫర్మేషన్ ఏంటి, పులకేశిన్ II ఈ ప్రాంతాన్ని అంతా తన కంట్రోల్లో ఉండడానికి అంటే కొప్పారం ప్లేట్ ఇన్స్క్రిప్షన్స్లో ఏంటంటే పులకేశిన్ నెల్లూరు, గుంటూరు ఇవన్నీ ప్రాంతాలను కూడా తన ఆధీనంలో ఉంచుకున్నాడు అనే దానికి నిదర్శనం. అలాగే పొలమారు ఇన్స్క్రిప్షన్స్ అనేది అంటే మనకి షో సమ్ రీజియన్స్ అండర్ విష్ణుకుండిన్స్, అంటే ఇంకా కొన్ని ప్రాంతాలు ఎంతదా మన పులకేశిన్ చేజిక్కించుకున్నా కానీ సబ్సైడ్ అయిన రాజులు కొంతమంది వచ్చేసి ఒక గ్రూప్గా వచ్చేసి ఒక ప్రాంతంలో ఉన్నారు అనేదానికి ఎవిడెన్స్గా వచ్చేసి పొలమారు ఇన్స్క్రిప్షన్ తెలిపిందనమాట. ఇవన్నీ కూడా ఏంటి, దిస్ షోస్ ద క్యాంపెయిన్ ఆఫ్ పులకేశిన్ II. పులకేశిన్ II ఆంధ్రాపైన దండయాత్ర చేసి ఈ ప్రాంతం మీద తన ఆధిపత్యం ఎలా చెలాయించాడు అనేది మనకు అర్థమైంది. తర్వాత పులకేశిన్కి మధ్య అలాగే కుబ్జ విష్ణువర్ధన్ మధ్య జరిగిన విషయాలు, అంటే ఈ పులకేశిన్ గెలిచిన తర్వాత మన కుబ్జ విష్ణువర్ధన్ సీన్లోకి ఎలా వచ్చారు, ఎలా ఆంధ్ర ప్రాంతానికి తను హెడ్ అయ్యాడు అనే దానికి చూద్దాం. 615 AD ఆ సమయంలో కుబ్జ విష్ణువర్ధన్ వచ్చేసి ఇక్కడ బాదామిలో ఉన్నాడు. అక్కడున్న కుబ్జ విష్ణువర్ధన్ తీసుకుని ఇక్కడ ఈ వెంగి ప్రాంతానికి వైస్రాయిగా వచ్చేసి పులకేశిన్ II అపాయింట్ చేస్తాడు. వాళ్ళ బ్రదరే కాబట్టి పిలిచి, నాన్న ఈ ప్రాంతాన్ని మీరు రూల్ చేసుకోండి, మీ ఇష్టానికి మీరు అడ్మినిస్ట్రేట్ చేసుకోండి, నేనేం మీ అడ్మినిస్ట్రేషన్లో రాను, కానీ ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ టెరిటరీ అనే విధంగా క్లియర్గా చెప్తారు. అలాగే 1616 ADలో ఏంటంటే సతారా గ్రాంట్ అనేది ఒకటి ఇచ్చుంటారు, అంటే దానం చేసినట్టు. అందులో కుబ్జ విష్ణువర్ధన్ అంటే కుబ్జ విష్ణువర్ధన్ అతన్ని ఏమని మెన్షన్ చేస్తుందంటే యువరాజు. సో ఎప్పుడైనా కానీ మీరు ఒకటి తెలుసుకోండి, మహారాజుకి యువరాజుకి తేడా ఏంటి. మహారాజు అంటే ఆ రాజు చేసి ఇండిపెండెంట్ రూలర్, అంటే అతను ఏ రాజుకి అండర్లో ఉన్నాడో అతను స్వతంత్రంగా ఒక రాజు అనమాట. మరి అదేవిధంగా మహారాజు అంటే స్వతంత్ర రాజు అన్నప్పుడు యువరాజు అంటే ఏంటంటే ఒక మెయిన్ రాజు ఉంటారు, రాజుకి సబార్డినేట్గా కొంతమంది యువరాజులు ఉంటారు అనమాట. అందుకే ఏంటంటే ఈ సతారా గ్రాంట్ 616లో ఏం క్లియర్గా చెప్తుందంటే ఇతను యువరాజుగా ఉన్నట్టు తెలుపుతుందన్నమాట. అలాగే 624 AD ఆ సమయంలో వచ్చేసి తేవల ఎపిగ్రాఫిక్ ఎవిడెన్స్ కానీ అలాగే మరుతూరు గ్రాంట్ అన్ని కూడా మనకి క్లియర్ కట్గా ఈ యొక్క సబార్డినేట్ అడ్మినిస్ట్రేషన్ని అలాగే విష్ణుకుండిన్స్ని పూర్తిగా తొక్కేసి ఈ యొక్క విష్ణువర్ధన్ ఎవరైతే మనకు ఉన్నారో అతనే పరిపాలిస్తున్నట్టు క్లియర్గా డేటా ఉందన్నమాట. అలాగే విష్ణువర్ధన అపాయింటెడ్ యాజ్ వైస్రాయ్ ఆఫ్ వెంగి. ఈ వెంగి ప్రాంతానికి కూడా ఏంటంటే తను వైస్రాయ్ అయిపోయి తనంతట తాను పరిపాలించుకుంటూ అన్నీ కూడా ఎఫిషియెంట్గానే చేసుకుంటూ వచ్చారు. అలాగే 631 ADలో మనకి ఎవిడెన్సెస్ ఏంటంటే కొప్పారం ప్లేట్స్ అనమాట, అంటే మన యొక్క కుబ్జ విష్ణువర్ధన్ యొక్క రూల్ అనేది కంటిన్యూ అవుతుంది అనేది అక్కడ క్లారిటీగా ఇచ్చారు. సో అలాగే ఇవన్నీ కూడా బాగా పోతుందా, అవునా. అంటే ఇక్కడ ఎక్కడా కూడా ఏంటంటే మన వెంగి అనేది సపరేట్ చాళుక్యులుగా తూర్పు చాళుక్యులుగా అనేది ఏర్పడలేదు. మరి ఎప్పుడు ఏర్పడింది, ఈ యొక్క విభజన అనేది ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అనే విషయానికి వచ్చామంటే చూడండి, విష్ణువర్ధన్ గారు ఫస్ట్ స్టార్టింగ్లో ఏమని యువరాజా అనేది
వాళ్ళ యొక్క ఇన్స్క్రిప్షన్లో దొరికింది. అంటే ఏమని, అతను మన పులకేశిన్కి సబార్డినేట్గానే ఉన్నాడు. సో అంటే ఈ యొక్క వెస్టర్న్ చాళుక్యుల నుంచి కూడా తూర్పు చాళుక్యులు ఇంకా ఫ్రీడమ్ అనేది పొందలేదు. మరి అదేవిధంగా 641 ADలో ఒక ఇన్స్క్రిప్షన్ దొరికిందండి. అదే మెయిన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎవిడెన్స్, ఎలాగైతే తూర్పు చాళుక్యులు వెస్టర్న్ చాళుక్యుల నుంచి సపరేట్ అయ్యారనే దానికి క్లియర్ కట్ ఎవిడెన్స్. అదే చీపురుపల్లి గ్రాంట్. ఈ చీపురుపల్లి గ్రాంట్లో ఏంటంటే ఈ కుబ్జ విష్ణువర్ధన్ తనంతట తాను మహారాజు అనేది మెన్షన్ చేశాడు. అంతకు ముందు వరకు యువరాజు అంటున్న విష్ణువర్ధన్ గారు ఇప్పుడు ఏమంటున్నారు, మహారాజు అని తెలుపుతున్నారు. అంటే ఏమని ఇక్కడ, సో చీపురుపల్లి గ్రాంట్ అనేది మెయిన్ ఇన్స్క్రిప్షన్ దట్ షోస్ అవర్ సో కాల్డ్ మహారాజా. అంటే ఏంటి, మన కుబ్జ విష్ణువర్ధన్ గారు ఇంతటితో చేసి ఆ రాజ్యం నుంచి సపరేట్ అయ్యి రాజు అవ్వాలనే కోరికలు అనేది ఇక్కడ తెలుస్తుంది. అలాగే ఒకవైపు పల్లవాస్ ఆఫ్ కంచిని పరిపాలిస్తున్న పల్లవులు ఉన్నారు, ఇంకోవైపు బాదామి చాళుక్యులు ఉన్నారు. ఈ యుద్ధం అనేది మర్చిపోలేని యుద్ధం. ఈ యుద్ధం అర్థం చేసుకోవడం కోసమే ఈ కాన్సెప్ట్ అనమాట. దానికి మీకు కొన్ని ఇమేజ్ పాయింట్ ఆఫ్ స్టడీ అనేది కావాలి, తర్వాత థియరీ అనేది మీకు అర్థమవుతుంది. ఇనీషియల్గా మనం 620s తీసుకున్నాం అంటే అప్పుడు తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ చాళుక్యులు ఉన్నారు, ఐహోలు బాదామి అంతా వాళ్ళ హెడ్ క్వార్టర్స్ పరిపాలిస్తున్నారు, పల్లవులు ఇక్కడ ఉన్నారు, ఇదంతా బాగానే పోతుంది. అలాగే పులకేశిన్ II గారు రాజయ్యారు. తర్వాత ఏంటంటే తను ఈ యొక్క ప్రాంతాలన్నింటినీ అటాక్ చేసుకున్నటువంటి విధంగా కంచి వరకు తన యుద్ధాన్ని అనేది కొనసాగిస్తాడు, తన ఆర్మీని అనేది పంపిస్తాడు. అలా పంపించి అప్పుడు కంచిలో పల్లవ రూలర్ ఎవరంటే మహేంద్రవర్మ I. సో అతన్ని ఇక్కడ పులకేశిన్ II వచ్చేసి ఓడిస్తాడు. ఓడించి ఈ ప్రాంతంలో ఉంటున్న అంటే పల్లవుల యొక్క నార్దర్న్ సైడ్ ఉన్న టెరిటరీస్ అంతా కూడా పులకేశిన్ II తీసేసుకుంటారు. తర్వాత స్టోరీలోకి ఏమవుతుంది అంటే నరసింహవర్మన్ I వస్తాడు. అంటే మహేంద్రవర్మన్ యొక్క కొడుకు. అతనికి కోపం, వాళ్ళ తండ్రిని ఓడించిన పులకేశిన్ IIని ఎలాగైనా ఓడించాలని ప్రతీకారం తెచ్చుకోవడం కోసం కసిగా ఉన్నాడు. అలా ఉంటున్నప్పుడు 642 AD ఆ టైంకి ఆల్రెడీ పులకేశిన్కి వయసు అయిపోయి ఉంటుంది. అప్పుడు ఆల్రెడీ ఈయన ప్రతీకారం తెచ్చుకోవాలి కాబట్టి ఇతను పులకేశిన్ IIను అటాక్ చేస్తాడు. అటాక్ చేసింది కాకుండా ఈ బాదామి ఏదైతే ఉంటుందో వాళ్ళ క్యాపిటల్ని దుమ్ము దులిపొదిలేస్తాడు. అంటే మొత్తం అంతా కూడా దోచేస్తాడు, అంతా కూడా భయంకరమైన అటాక్ చేస్తాడు. సో దాంతో పులకేశిన్ II చనిపోతాడు. తర్వాత ఆ బాదామి కింగ్డమ్ కూడా ఏంటంటే సబ్సైడ్ అయిపోతుంది. అంటే అక్కడికి ఆ కింగ్డమ్ అనేది చాలా వరకు పవర్ అనేది కోల్పోతుంది. సో చూడండి, ఈ యొక్క పులకేశిన్ II సమయంలో అదే నరసింహం I సమయంలో చేసి చాలా వరకు ఈ ఐహోల్ బాదామి ఈ ప్రాంతం అంతా కూడా పల్లవుల చేతిలోకి వెళ్ళిపోయి పల్లవ రాజ్యం అనేది మ్యాక్సిమం జెనిత్లో ఉంటుంది అనమాట. అంటే చాళుక్యుల ప్రాంతంలో కూడా అంటే వాళ్ళ ఆధిపత్యం చెలాయిస్తారు వీళ్ళు. ఇప్పుడు చూడండి, తూర్పు చాళుక్యులు ఇక్కడ ఉన్నారు, ఈ వెస్టర్న్ చాళుక్యులు ఇక్కడ ఉన్నారు. వీళ్ళు సపరేట్ కాలా, కానీ వీళ్ళ క్యాపిటలే పోయింది. ఎప్పుడైతే వీళ్ళ క్యాపిటల్ పోతుందో చిన్న రాజ్యాలు చుట్టుపక్కల ఉంటాయి చూసారా, అవన్నీ కూడా సపరేట్ అవుతుపోతున్నాయి. అదేవిధంగానే ఈస్టర్న్ చాళుక్యులు కూడా అంటే సపరేట్ అయ్యారు. సో వీళ్ళ స్టోరీ యుద్ధం అయితే మళ్ళీ కంటిన్యూ అవుతుంది. విక్రమాదిత్య I వస్తారు, మళ్ళీ బాదామిని చేజిక్కించుకుంటాడు, మళ్ళీ కంచిని ఎలాగైనా ఓడించాలని చూస్తాడు కానీ ఓడించలేడు. తర్వాత విక్రమాదిత్య II వస్తాడు. సో అతను చేసి కంచిని దోచుకుంటాడు. సో ఇది వీళ్ళ మధ్య జరుగుతున్న స్టోరీ. సో తర్వాత కాలంలో ఏంటంటే స్టోరీ మారిపోతుంది, ఎందుకంటే రాష్ట్రకూటాస్ వస్తారు, రాష్ట్రకూటాస్ చాళుక్యుల్ని గెలిచేస్తారు. తర్వాత అంటే కళ్యాణి చాళుక్యులు మాత్రమే మిగిలి ఉంటారు. ఈ పక్క వెస్టర్న్ గొడవలు పోతూ ఉంటాయి. ఈ గొడవలు పోతున్నప్పటికీ కూడా మన తూర్పు చాళుక్యులు ఇండిపెండెన్స్ అనౌన్స్ చేసుకుని వాళ్ళ రాజ్యాన్ని విస్తీర్ణత చెందుకుంటూ కళింగ ఈ ప్రాంతం అంతా విస్తీర్ణ చేసుకుంటూ వాళ్ళు ఆంధ్ర ప్రాంతం అంతా కూడా పరిపాలించుకుంటూ వచ్చారనమాట. సో నెల్లూరు, గుంటూరు ఇవంతా కూడా వైజాగ్ వరకు కూడా వీళ్ళ కంట్రోల్ అనేది ఉండింది. దిస్ ఈజ్ హౌ ద సపరేషన్ హ్యాపన్. అంటే ఇక్కడ మనం చూస్తున్న రాజు ఎవరంటే నరసింహవర్మన్ I అనమాట. చాలా ఫియర్స్ రూలరు. అతని సమయంలోనే ఏంటంటే చాలా వరకు పల్లవులు మ్యాక్సిమం టెరిటరీకి వెళ్ళారు. మామల్లపురం అంటారు, వాటాపికొండ అని కూడా అంటారు ఇతన్ని. నరసింహవర్మన్ Iని వాటాపికొండ అంటారు, మామల్లన్ అని కూడా అంటారు. సో అంత పవర్ఫుల్ కింగ్ అనమాట. పల్లవుల రాజుల్లోనే చాలా పవర్ఫుల్ కింగ్ అతనే. ఇవంతా కూడా లేటర్ పల్లవాస్లో వస్తుంది. మనం చదవట్లేదు, ఎందుకంటే అది ఇండియన్ హిస్టరీలో వస్తుంది, ఏపీ హిస్టరీలో రాదు. ఎందుకంటే చాలా వరకు అంతా కూడా తమిళనాడు ప్రాంతానికి చెందినవారు. సరే, ఇప్పుడు మనం మళ్ళీ కాన్సెప్ట్లోకి వచ్చామంటే ఇక్కడ చూడండి, ఒకవైపు పల్లవాస్ ఆఫ్ కంచి ఉన్నారు, ఒకవైపు బాదామి చాళుక్యులు ఉన్నారు. ఇక్కడ నరసింహవర్మన్ I. సో నరసింహవర్మన్ Iకి అలాగే అంటే పులకేశిన్ IIకి యుద్ధం జరుగుతుంది. ఇందులో ఏంటంటే లూటెడ్ వాటాపి. నరసింహవర్మన్ I వచ్చేసి వాళ్ళ క్యాపిటల్ని దోచేస్తాడు. అదే సమయంలో వచ్చేసి పులకేశిన్ II కూడా ఓడిపోతాడు. 642 AD యుద్ధం ఎండ్ అవుతుంది. తర్వాత మెనీ డైనస్టీస్ అనేది ఇండిపెండెన్స్ అనౌన్స్ చేసుకుంటే వాళ్ళు సపరేట్ అయిపోతూ వస్తారు. అదే సమయంలో వచ్చేసి వెస్టర్న్ చాళుక్యుల నుంచి కూడా ఈ యొక్క ఎలాగైతే వెస్టర్న్ చాళుక్యులు చాలా వీక్గా ఉన్నారు, పవర్ లేదు, చాలా వరకు స్ట్రాంగ్గా లేరు, ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని తూర్పు చాళుక్యులు వచ్చేసి ఇండిపెండెంట్ కింగ్డమ్గా మారిపోతారు.
సో ఇదండి యాక్చువల్గా జరిగిన కారణం, యాక్చువల్గా ఎందుకు తూర్పు చాళుక్యులు వెస్టర్న్ చాళుక్యాస్ నుంచి సపరేట్ అయ్యారు అనే ఒక స్టోరీ వెరీ వెరీ సింపుల్ అనమాట. సో ఇక్కడి నుంచి కూడా అంటే వీ విల్ సీ అబౌట్ ద రూలర్స్ ఆఫ్ అవర్ సో కాల్ మన యొక్క ఈస్టర్న్ చాళుక్యాస్. సో నెక్స్ట్ వీడియోలో నేను కంటిన్యూ చేస్తాను. ఓకే, బాయ్, టేక్ కేర్, హ్యావ్ అ నైస్ డే. దిస్ ఇస్ మీ ఎస్పీ రాజన్ సైనింగ్ ఆఫ్. సో మర్చిపోకుండా మన వీడియోస్ అనేది మీరు షేర్ చేస్తూ రండి. అలాగే మీకు నచ్చింది అంటే కంప్లీట్ కోర్స్ అనేది మీకు అవైలబిలిటీ ఉన్నాయి, పీడిఎఫ్ కానీ అలాగే కంటెంట్ కూడా వచ్చేసి 299 రూపీస్కి మీకు అందుబాటులో ఉంటుంది. యూ కెన్ గెట్ ద కోర్స్ ఇన్ ద యాప్ అనమాట. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. యూ కెన్ కీప్ ఫాలోయింగ్. థ్యాంక్ యూ గైస్, బాయ్, టేక్ కేర్.